గ్రామ పంచాయతీల అభివృద్ధికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి నియోజకవర్గానికి 12 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు వికారాబాద్ జిల్లా పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి తెలుపుతూ పరిగి నియోజకవర్గానికి కూడా 12 కోట్లు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణ కేంద్రంలో స్థానిక ముఖ్య నేతలతో కలిసి ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులు తమ గ్రామ పంచాయతీ పరిధిలో ప్రాధాన్యత క్రమంలో మహిళా సంఘ భవనాలు, ధాన్యం నిల్వకే గోదాములు, పాఠశాల ప్రహారీ గోడ తదితర అభివృద్ధి పనుల నివేదికను తనకు సమర్పిస్తే తక్షణమే నిధులు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే తెలిపారు. ఆయా గ్రామ పంచాయతీ సర్పంచులు తక్షణమే తాము చేపట్టే పనుల నివేదికను పార్టీ మండల అధ్యక్షుల ద్వారా తనకు అందించాలని ఎమ్మెల్యే సూచించారు. పరిగి నియోజకవర్గంలో కొత్తగా సర్పంచులైనటువంటి సర్పంచులకు ముఖ్యమైన సమాచారం, మీ గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య అవసరాలని ప్రాధాన్యత క్రమంలో మీ యొక్క లెటర్ ప్యాడ్ పైన రాసి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కమిటీ సభ్యులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అందరితో కూడా చర్చించి మీ గ్రామ సమస్యలన్నింటినీ కూడా ప్రాధాన్యత రంగంలో నాకు ఒక లిస్టు తయారు చేసి మీరు నాకు ఇస్తే వెంటనే నాకు ఇప్పుడు ఒక 12 కోట్ల రూపాయలు మంజూరై ఉన్నాయి. మీ గ్రామాల లోపల ఏ పని కావాలన్నా సరే వెంటనే మీ గ్రామానికి పనులు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఎన్ఆర్జీఎస్ సంబంధించినటువంటి పనులు ఉన్నాయి. అంటే దీంట్లో మహిళా సంఘాలకు భవనాలు నిర్మించడం, అదేవిధంగా పాఠశాలలకి కాంపౌండ్ వాల్స్ ఏర్పాటు చేయడం, అదేవిధంగా గతంలో రైతు వేదికలు ఎట్లయితే ఉంటుండేనో ఇప్పుడు అదేవిధంగా మనం ఎక్కడైతే వరి కొనుగోలు కేంద్రాలు ఉన్నాయో గ్రామాల్లో ఒక మంచి గోడౌన్ కూడా నిర్మాణం చేయడం, వర్క్ షెడ్ కూడా నిర్మాణం చేయడం లాంటి పనులకు ప్రతిపాదనలు తీసుకోవాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకున్నారు. ప్రతి నియోజకవర్గానికి దగ్గర 12 కోట్ల రూపాయలు మంజూరైనాయి. కాబట్టి వెంటనే మీరు నాకు మీ లెటర్ ప్యాడ్ మీద రాసి ఇచ్చేస్తే మండల అధ్యక్షుల ద్వారా నాకు పంపిస్తారంటే దాని అన్నింటి కూడా వెంటనే డబ్బులు మంజూరు చేసి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నేను 5 కోట్ల రూపాయలు సర్పంచ్ ఎన్నికలకు ముందు నా యొక్క ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఇవ్వడం జరిగింది. దాంట్లో 30% మంది మాత్రమే వాళ్ళ సర్పంచ్ గా ఎన్నికైన రోజే వాళ్ళ పేరు మీద శిలాఫలకం పడాలని నా కోరిక ఉండే. 30% మంది నా యొక్క లెక్క ప్రకారం ఆ పని చేశారు. 70% ఇంకా చేయలేదు. ఆ 70% సంబంధించినవి కూడా నేను తొందరగానే ప్రోగ్రామ్ ఇస్తున్నాను. నేనే స్వయంగా గ్రామాలకు వచ్చి ఆ యొక్క పనులు కూడా ప్రారంభిస్తాన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం లోపల ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొని ఇది గ్రామాల నుంచి కొత్త సర్పంచుల నుంచి వివరాలు సేకరించి నా కార్యాలయానికి పంపించాల్సిందిగా నా మనవి.